ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. యోగ సాధకులందరికీ శుభోదయం. ఈరోజు మనం గాయత్రి మంత్రం నేర్చుకుందాం. అది మన చైల్డ్స్ ద్వారా చాంటింగ్ చేద్దాం ఒక 3 సార్లు. ఈరోజు మనము యోగ సాధన కంప్లీట్ అయిన తర్వాత కానీ లేదా మొదట్లోనే కానీ మనం ఈ మంత్రాన్ని జపించినట్లయితే చాలా బాగుంటుంది. గాయత్రి మంత్రాన్ని మన ఋషులు, యోగులు, మహర్షులు మనకి ఎలా అందించారు అంటే, ఈ యొక్క మంత్రం అనేది, గాయత్రి మంత్రం అనేది అన్ని మంత్రాల కంటే పవర్ఫుల్ అని. అంటే ఇప్పుడు నెంబర్ 1 అంటాం మనం. ఆ నెంబర్ 1 స్థానం ఈ యొక్క మంత్రానికి మన యొక్క తరం, వెనక తరం వాళ్ళు మనకు అందించారు. కావున ఋషులు అందించినటువంటి ఈ యొక్క మంత్రాన్ని మనం ఈరోజు ఒక 3 సార్లు జపిద్దాం. వాటిని ఎలా చేయాలో ఇప్పుడు చాంటింగ్ చేద్దాం. ఒకటోసారి ఓం భూర్భువః స్వః తస్తః వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యయో యో నః ప్రచోదయాత్. మరి రెండోసారి ఓం భూర్భువః స్వాహ తస్తౌ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యయో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తస్సౌ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యయో యో నః ప్రచోదయాత్. మనం 3 సార్లు ఈరోజు జపించాము గాయత్రి మంత్రాన్ని. ఈ యొక్క మంత్రాన్ని చిన్నపిల్లలు కానీ, యుక్త వయసు వారు కానీ, వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ ఎవరైనా సరే ఈ యొక్క మంత్రాన్ని జపించడం వలన మనకి, అంటే మన యొక్క శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఈ చాంటింగ్ అనేది మన యొక్క శరీరాన్ని, మనసుని ఉత్తేజపరుస్తుంది అనే దాన్ని మన ఋషులు అందించారు. కావున ఈరోజుకు మనం అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. నమస్కారం. థ్యాంక్ యూ.